ఆ రంగరాజన్పై దాడిని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ దాడి ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి దాడి కాదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నప్పుడు ఉన్మాద ధోరణి సమాజంలో ఎలా ప్రబలుతూ ఉంది, అది మతాల పేరుతో జరిగేటువంటి ఈ యొక్క ఉన్మాదం క్రమంగా ఏ రకమైనటువంటి ఉచ్చస్థితిని అంటే ఉన్నత స్థాయికి చేరుకుంటా ఉంది అనేది మనకి ఈ దాడి యొక్క నిదర్శనం. గతంలో మనం చూసాం, ఆర్య సమాజ్లో చాలా పాపులర్ లీడర్గా ఉన్నటువంటి అగ్నివేష్ని జార్ఖండ్లో చాలా దారుణంగా కొట్టినటువంటి సంఘటన చూసాం. అంటే మతము అనేటువంటి ఆర్య సమాజ్ అనేది ఈ దేశంలో ఒక మతాన్ని రివైవల్ చేయడం కోసం కృషి చేసినటువంటి ఒక సంస్థ. అది అలాంటి సంస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తినే చాలా దారుణంగా కొట్టారు. నడి బజార్లో కొట్టినటువంటిది మనం చూసాం. అది 2018, 19, 20లో పాపం స్వామి అగ్నివేష్ చనిపోయారు. అంటే మతము అనేటువంటిది ఒక ఉన్మాద రూపం తీసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అంటే మామూలు డోసు సరిపోనప్పుడు ఇంకా ఉన్నత డోసు అంటే కింది స్థాయి ఏదో చిన్న చిన్న మాటలతో కాకుండా ఇంకా దాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. రెండోది, ఆ రకంగా దాడులు చేయడం అనేటువంటిది ఒక గ్లామర్గా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళని హీరోలుగా చేసేటువంటి విధానం. మనం గాంధీజీని చంపినటువంటి వ్యక్తి ఈరోజు హీరోగా కొనియాడబడతా ఉంటే అంటే మేము దాడి చేయడం చంపడమే, ఆ రకంగా మేము ధర్మ రక్షణ పేరుతోటి ఏదైనా చేయొచ్చు అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంది. అది ముస్లిం సంస్కృతిలో కూడా ఉండే మనం చూసాం. ISIS అనేటువంటిది ఇస్లామిక్ రాజ్య స్థాపన పేరుతో అలాంటి కొన్ని దాడులు జరిగినటువంటి మనం చూసాం. అది ఇక్కడ కూడా ఇప్పుడు మన భారత సంస్కృతిలో హిందూ సంస్కృతిలో కూడా అది వచ్చింది అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఇలాంటి దాడులని ఇలాంటి వాటిని మనం కంపల్సరీ పౌర సమాజంగా ప్రజలుగా అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ ఈ దాడులు చేసినటువంటి వాళ్ళని అంటే రేపులు చేసినటువంటి వాళ్ళని ఊరేగింపులు చేసి వాళ్ళని గౌరవించేటువంటిది, అలాగే హత్యలు చేసినటువంటి వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి, ఇలాంటివన్నీ కూడా అంటే నేరాలు చేసి ఘోరాలు చేసి తప్పులు చేసినటువంటి వాళ్ళు ఈ మతం అనేటువంటి ముసుగు కనుక వేసుకుంటే దానికి ఎలాంటి ఇది అంటదు, లేకుంటే ఏ చట్టం ఏం చేయలేదు, ఏ పోలీస్ ఏం చేయలేడు అనేటువంటి ఒక వాతావరణము దేశంలో ఏర్పడతా ఉంది. ఇది సమాజానికి అంత మంచిది కాదు, ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అంత ఉపయోగకరమైంది కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అంతేకాదు ఈరోజు మనం ఈ దేశంలో లేకుంటే మన రాష్ట్రంలో ఇప్పుడు కులాల గురించి చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అసలు నీదే కులము, నాదే కులము, లేకుంటే నీదే మతము అంటే అంటే మనుషుల గురించి చర్చ అనేది లేకుండా అయిపోయింది. మతాల గురించి చర్చ. ఇప్పుడు రాహుల్ గాంధీ కులం ఏంటిదో ఇప్పుడు చెప్పాలట, మొత్తం లేకుంటే ఆయన మతం ఏందో చెప్పాలట, లేదంటే ఇంకా ఇలాంటి కొన్ని చర్చలు వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బీసీ కులగణన మీద ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? మన బండి సంజయ్ ఏమంటాడు? మొలతాడు కట్టుకున్నోడు మొలతాడు కట్టుకోనోడు ఇద్దరు ఒకటెట్లయితాడు అంటే ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని ఒక ప్రభుత్వం గణాంకాలు రిలీజ్ చేసింది. చేస్తే ఈయన ఏమంటాడు? మొలతాడు కట్టుకున్నోడు మొలతాడు కట్టుకోనోడు ఎట్లా ఒకటే అవుతారు అంటే నేను బండి సంజయ్ని ఒకటి అడుగుతా ఉన్నాము. ఈరోజు జంధ్యం వేసుకున్నోడు జంధ్యం వేసుకోనోడు ఒకటే ఎట్లా అవుతాడు? అలాగే గర్భగుడిలోకి పోయేటోడు గర్భగుడి బయట ఉండేటోడు ఇద్దరు ఒకటి ఎట్లా అవుతారు? మాంసాహారం తినేటోడు శాకాహారం తినేటోడు ఇద్దరు ఒకటే ఎట్లా అవుతారు? ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ముందా ఏమైనా? దాని గురించి మాట్లాడే ఉందా నీకు? అందుకనే ఇలాంటి మాటలు ఇలాంటి రెచ్చగొట్టేటువంటివి ఇవి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాయి? ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్న తర్వాత రేపు రామరాజ్యం పుట్టుకొస్తుంది, రేపు ఇంకొక రాజ్యం కూడా పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటి వాటిని మనం
మొగ్గలోనే తుంచివేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆవాజ్గా రాబోయేటువంటి కాలంలో ఎలాంటి యాజిటేషన్స్ తీసుకున్నా, యాక్టివిటీస్ తీసుకున్నా వాళ్ళకి మద్దతుగా కంపల్సరీ ఉంటాం. ఆ రకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంకా విస్తృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.